Here are this is divisions. So మనకి ఎడిషన్స్ అయిపోయినాయి, సబ్ట్రాక్షన్స్ అయిపోయినాయి, మల్టిప్లికేషన్స్ అయిపోయినాయి. అవునా? ఎడిషన్స్ ఎలా చేస్తాము? యాడ్ చేస్తాం. So I have 2 chocolates and she have 3 chocolates. Add 2 plus 3. How much? 5. So those are the additions. And subtractions means తీసివేయడం. అంటే సబ్ట్రాక్టింగ్ చేయడం. నా దగ్గర 5 చాక్లెట్స్ ఉన్నాయి, తన దగ్గర 3 చాక్లెట్స్ ఉన్నాయి. సో తన దగ్గర 3 ఉన్నాయి, నా దగ్గర 5 ఉన్నాయి కదా. తనకి ఇంకా ఎన్ని చాక్లెట్స్ అయితే తనకి 5 చాక్లెట్స్ అయితే 2. సో 5 - 3 చేస్తే 2. అవునా? దట్ ఈస్ ద సబ్ట్రాక్షన్స్. మల్టిప్లికేషన్స్ అంటే మనకు ఆల్రెడీ టేబుల్స్ తెలుసు. అవునా? టేబుల్స్ తెలుసా? సో తన దగ్గర 5 చాక్లెట్స్ ఉన్నాయి. అవునా? ఇంకా 5 చాక్లెట్స్ కావాలంటే అందరికి ఇంకా 5 చాక్లెట్స్, మొత్తం 10 చాక్లెట్స్ అయితే 10 ఫ్రెండ్స్ కి పంచుతాను. ఇంకా ఎన్ని చాక్లెట్స్ అయితే తనకి 10 ఫిల్అప్ అవుతాయి అంటే 5 × 2. అవునా? 5 × 2. 5 × 2 = 10. అర్థమైందా? సో దోస్ ఆర్ ద మల్టిప్లికేషన్స్. నౌ డివిజన్స్. డివిజన్స్ అంటే ఎలా చేయాలి? ఈ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది. 12 ఎట్లా వేసుకోవాలి? ఇట్లా బ్రాకెట్స్ పెట్టేసి ఓపెన్ బ్రాకెట్స్, ఇటు ఒకటి ఓపెన్ బ్రాకెట్, ఇటు ఒకటి ఓపెన్ బ్రాకెట్. ఎట్లా అంటే ఇటు లెఫ్ట్ సైడ్, ఇటు రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఒకటి ఓపెన్ బ్రాకెట్, రైట్ సైడ్ ఒకటి ఓపెన్ బ్రాకెట్. ఈ 3 అనేది ఎక్కడ వేసుకోవాలి మనము? లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఇట్లా వేసుకున్న తర్వాత 3 టేబుల్ 12 ఎప్పుడు పోతుంది? అందరి టేబుల్స్ వస్తాయి కదా. 4 అనేది ఇక్కడ వేయాలి. సో 3 × 4 = 12. 12 కింద 12 వేసి 12 - 12 ఎంత? 0. ఇది సబ్ట్రాక్షన్స్. అర్థమైందా? 3 × 4 = 12. 3 × 4 = 12 అనేది ఏంటిది? మల్టిప్లై చేస్తున్నాం మనం. 3 × 4 మల్టిప్లై చేస్తే వస్తుంది మనకి 12. ఇది మొత్తం చేస్తే దానికి మనకి ఆన్సర్ ఏమొస్తుంది? 0. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ డివిజన్. డివైడ్ చేయడం మనం. అర్థమైందా? డివైడ్ చేయడము. ఈ 12 ని ఎంత మందికి డివైడ్ చేస్తాము? 4 మెంబర్స్ కి డివైడ్ చేస్తాం. అర్థమైందా? ఓకే టీచర్. దట్ ఇస్ కాల్డ్ డివిజన్. సో దిస్ ఇస్ వాట్ ఇస్ దిస్? రేషియో. ఏంటిది? రేషియో. 3 is divisor. So next 12 is dividend.